హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా వండాలో తెలుసుకుందాం. అది కూడా చాలా ఈజీగా అండ్ తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అయితే నేను వచ్చేసి కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారంని, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే కొద్దిగా పెరుగు అయితే తీసుకొని అవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ని పెట్టేసి దాంట్లో ఆయిల్ని అయితే వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, సన్నగా చీల్చి పెట్టుకున్న మన పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. తర్వాత అవి బాగా గోలిన తర్వాత దాంట్లోకి మనం సన్నగా చీల్చి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం అయితే వేసుకున్నానండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి అవన్నీ బాగా కూలేదాకా ఉంచాలండి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి. అదంతా దాంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టి బాగా గోలనివ్వాలండి. అప్పుడైతే మనకి చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు చికెన్ ప్రిపేర్ చేశారంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా, మీకు ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ఇలా బాగా గోలిన చికెన్లోకి కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ కోసం. ఆ గ్రేవీ మనకి టేస్ట్ రావడానికి కొద్దిగా ఉప్పు, అలాగే పచ్చిధనియాల పిండి అయితే తీసుకోవాలండి. కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే తీసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి చికెన్ని బాగా ఉడకనివ్వాలండి. మనం దింపేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి దింపుకున్నామంటే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.